పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఎలా ఒక గుర్తును కోరుచున్నారు? వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మార్కు 8వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు ముందే ఎన్నో అద్భుతాలు జరిగినా కొందరు ఇంకా పరలోకము నుండి ఒక ప్రత్యేక గుర్తు కోరారు. ఇది వారి అవిశ్వాస హృదయమును చూపిస్తోంది. దేవుడు ఇచ్చిన స్పష్టమైన కార్యాలు సరిపోలేదు, మరింత నిరూపణ కావాలని అడిగారు. ప్రభువు చెప్పినట్లు యోనాకు ఇచ్చిన గుర్తే వారికి చాలు. అంటే ఆయన మరణం మరియు పునరుత్థానం గొప్ప గుర్తు. అయినా మనిషి హృదయం అవమానంతో నిండినప్పుడు దేవుని కార్యాలను గుర్తించలేడు. ఆ అవమానం దాటి చూడు, దేవుడు చేసిన చిన్న పని కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ కార్యాలు నా జీవితంలో కనిపిస్తున్నప్పటికీ మరింత నిరూపణ కోరే నా అవిశ్వాసాన్ని క్షమించుము తండ్రి. గుర్తులు కాదు ప్రభువా, నిన్నే కోరే విశ్వాసం నాలో పెంచుము. నీ వాక్యమే నాకు చాలు అనిపించే హృదయాన్ని ఇవ్వుము తండ్రి. నిన్ను పూర్తిగా నమ్మే ధైర్యం, స్థిరమైన విశ్వాసం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.